ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి చుట్టాలు వచ్చినప్పుడు మరి ఈదుల సరుకు ఇంట్లో వచ్చే విధానం లేదనుకోండి, ఏం చేస్తాం ఉన్నదే పలపరిచేసి చుట్ట మర్యాద చేసేయాలి. అలాగే ఈరోజు చేసేస్తున్నానండి. ఎలాగనుకుంటున్నారా? రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. అందులో కొంచెం శనగపిండి వేస్తున్నాను. తర్వాత వరిపిండి కూడా వేయాలండి. ఉత్తి పిండితోటి ఏది వేయకూడదని పెద్దలు చెబుతారు. ఎందుకంటే మనకు అలా ఇది వరిపిండి వేయటం వల్ల మనకి ఈ పకోడీ అనేది చక్కగా కరకల్లాడుతూ వస్తాయి, మెత్తగా రాకుండా. ఇందులో సరిపడి సాల్ట్ కూడా వేసేసానండి. ఇప్పుడు ఇది కలిపేసేసి దీనికి కొంచెం గట్టి పకోడీలాగా వేసేస్తానండి. అలానే ఇది మనకి మనం శనగపిండి ఉంది కాబట్టి నేను పకోడీ వేసేస్తున్నానండి గబగబాన కదా. ఇది శనగపిండి కూడా లేదు మన ఇంట్లో. ఏం చేస్తాము? మనకి ఇంట్లో ఎవరో పిల్లలు లేరు, పెద్దోళ్ళు లేరు తెచ్చిపెట్టేవాళ్ళు. అప్పుడు ఏం చేస్తాము? చక్కగా మన ఇంట్లో దోసల పిండి ఉందనుకోండి, చక్కగా కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంత కరివేపాకు, కొంచెం ఏమో క్యారెట్ అలాంటివి తురిమేసుకుని 2 గరిటెలు పిండి వేసేసి అందులో 1 చెంచా వరిపిండి కూడా మళ్ళీ వేసేసి చక్కగా అవి కూడా చిన్న బోండాల్లాగో చిట్టు పునుకుల్లాగో వేసేసామనుకోండి, చుట్టాల టిఫిన్ పెట్టేస్తాం, చుట్ట మర్యాద అయిపోతుందండి. ఇదేనండి నేను చేసేవని. ఇప్పుడు వేసే విధానం మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఇది ఇలా కలిపాను కదా, కొంచెం పక్కన పెట్టామనుకోండి, మనం ఇందులో వేసిన ఉప్పు అనేది చక్కగా కరిగిపోయి కొద్దిగా వాటర్ లాగా వచ్చి కొంచెం మనకి చేసుకోవడానికి వీలుగా వస్తుంది. ఇది ఉల్లిపాయ పకోడీ అనొచ్చు, గట్టి పకోడీ అని కూడా అనొచ్చు. ఫస్ట్ అయితే ఈ చిట్టు పునుకులు అది వేసేస్తానండి. మా వారైతే శనగపిండి తింటారు కదా, అప్పుడు ఇవి పెట్టొచ్చు కదండి. అతిథులు కూడా వస్తున్నారండి, అందుకని చేస్తున్నాను అన్నమాట. చక్కగా ఈ చిట్టు పునుకుల్లాగా వేసేస్తానండి. ఏమీ లేదంటే కొంచెం కొత్తిమీర, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం క్యారెట్ కూడా ఉందని తురిమేసి వేసేసానండి. ఈ చిట్టు పునుకులు వేసేస్తే చక్కగా మర్యాద అయిపోతుందండి. ఇలాగ కూడా కొని పట్టుకొచ్చి ఉంటాం కదా, అలాంటిది ఇంట్లోనే ఇలాగా మనకి దోశల పిండి ఉన్నా, ఒకవేళ ఇడ్లీ పిండి ఉన్నా కూడా వేయచ్చండి. అప్పుడు కొంచెం దానికి మైదా కదండి, మైదా అసలు వాడను నేను. ఇదండి చపాతీ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండి, ఒక 2 స్పూన్లు కలుపుకుంటే మరి నూక కదా ఇడ్లీ పిండి, ఇడిపోకుండా చక్కగా వస్తాయి బోండాల్లాగా. చాలా బాగుంటాయండి అవి కూడాను. ఇప్పుడు వేసే విధానం మీకు చూపిస్తాను. ఏముందండి, చక్కగా ఇలాగా చిన్నగా పునుకుల్లాగా వేసేసుకున్నాం అనుకోండి, చక్కగా వేగిపోతాయి. అంటే పెద్దవి అనుకోండి, తర్వాత మెత్తగా అయిపోతాయి. అది చిన్న ఎడితే లోపలికంతా వేగిపోయి కరకల్లా ఆడుతూ చాలా బాగుంటాయండి. చూడటానికి బాగుంటాయి, తినడానికి బాగుంటాయి. ఇంతేనండి. ఏదైనా కూడా మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఇది లేదు అది లేదని కంగారు పడిపోతే ఎలాగవుతుంది? కొన్ని రప్పించాలన్నా ఎవరన్నా తెచ్చేవాళ్ళు ఉండాలి కదా మనకి. అందుకే అంటారండి, ఇదిలో సరికి ఇంట్లోకి వచ్చే విధానం లేదండి అని. ఇంట్లో పిల్లలు ఉంటే తెచ్చి పెట్టేస్తారండి, సమయానికి ఉండకపోవచ్చు. మరి వచ్చారనుకోండి, ఉట్టియో డ్రింకో ఇవ్వలేం కదా. మరి ముఖ్యమైన అతిథులు వచ్చినప్పుడు ఏదో టిఫిన్ పెట్టాలి కదా. ఇంట్లో అన్నీ ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. ఇలా కూడా మనం చేసేయచ్చు. మరి మా పిన్నత్తగారు గారు అమ్మాయి చూసిందండి, వచ్చిందని నేను ఇలానే చిట్టు పునుకులు వేసి ఉంచాను, వస్తుంది కదా అని. ఎంత బాగున్నాయి వదిన, చాలా గొడవ పెట్టేసింది. ఏమి లేదమ్మా ఇలా వేసానంటే అస్సలు అలా వేసాము, అంత బాగున్నాయని గొడవ పెట్టేసిందండి. అయితే వాళ్ళ ఇంటికి అతిథులు వచ్చారంట, ఒక 1 మంది. ఏం చేయాలి అనుకుని వదిలేసింది కదా దోశల పిండితోటి మనం కూడా వేసేద్దామని చక్కగా కొంచెం గోధుమ పిండి అయ్యి కలిపేసి వేసేసిందంటండి. ఎంత బాగా వచ్చినాయో వదిన అని మళ్ళీ వచ్చిందండి, అప్పుడు చెప్పింది. దోశల పిండి పునుకులు రెడీ అయిపోయినాయండి. మరి కొద్దిగా వరిపిండి వేసుకున్నాం అనుకోండి, ఇలాగా వస్తాయి. లేదంటే కొంచెం మనం చపాతీ చేసుకుంటాం కదా, ఆ పిండి కూడా వేసుకోవచ్చు. అలా వేసుకోవాలి, లేకపోతే దోశల పిండి అనేది లూజుగా ఉంటుంది కదా, నూనె లాగెత్తే తినలేం కదా. ఇలా రావాలంటే కొంచెం వరిపిండి కానీ కొంచెం గోధుమ పిండి కానీ వేసుకుంటే సరిపోతుందండి. చక్కగా ఏగుని తీసేస్తాం. ఇవి రెడీ అయినాయి కదా. ఇప్పుడు ఉల్లిపాయ పకోడా లేదా గట్టి పకోడా ఇవి మాత్రం వేసేస్తానండి. ఇప్పుడు చక్కగా ఇంతేనండి. వేగిపోయిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను.